ప్రార్థన చేసుకున్న పిల్ల పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. మీరు రాయించినటువంటి జీవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను ఆయన మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనది బలపరిచేటువంటి మాటలను ఆయన మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా మీ యొక్క సహాయత దయచేయమని, చక్కటి వాతావరణాన్ని ఆయన అనుకూలపరచమని, కూడి వచ్చినటువంటి మీ పిల్లలందరినీ మీ యొక్క వాక్యం చేత సంతృప్తి పరచమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి సమయంలో మీకు ముందుగా ప్రకటింపబడిన విధముగా మహత్తు గల మాట అన్నటువంటి ఒక చక్కటి ఆత్మీయ సందేశం మనం నేర్చుకున్నప్పుడు, ఇలా మాటకు శక్తి ఉంది, మాటకు శక్తి ఉంది. ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తిని మనం పిలువగానే ఒక 60 కేజీలో ఉన్న వ్యక్తి మన మాట విని దూరం నుండి మన దగ్గరకు వస్తాడు. అంటే 60 కేజీల మనిషిని నడిపించడానికి ప్రేరేపించింది ఏంటంటే మాట. మాటకు శక్తి ఉంది. అదేవిధంగా మనుషులు ఇంట్లో మరి జంతువులు పెంచుకుంటూ ఉంటారు, ఎక్కువగా కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. వారు ముద్దుగా పెట్టుకున్న పేర్లు టామీ అనగానే అది ఎక్కడో ఉంటారు, పరిగెత్తుకుంటూ వస్తారు. కారణం ఆ మాట పలకడం వల్లనే. అంటే మాటలో శక్తి ఉందంటే శక్తి ఉంది. మనం మనుషులను తాడు వేసి లాగకపోయినా, జంతువులకు గొలిసేసి లాగకపోయినా, ఒక మాట పిలవగానే మన దగ్గరికి మనుషులు వస్తారు, జంతువులు కూడా గ్రహించి మన దగ్గరికి వస్తాయి. అంటే మాటలో ఏముంది? శక్తి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు మాటలు. అయితే ఈ మాటలలో మనుషులను మెప్పించేవి, అంటే మనుషులను నిలబెట్టేవి, మనుషులను చెడగొట్టేవి, ఈ అన్ని రకాల మాటలు ఉంటాయి. అంటే మంచి మాటలు ఉంటాయి, చెడ్డ మాటలు ఉంటాయి. ఈ మంచి మాటలు మనుషులకు ఉపయోగకరం, ఎదుటి వారికి ఉపయోగకరం. చెడ్డ మాటలు అయితే అవి ఎదుటి వాళ్ళకు నాశనాన్ని దారితీస్తాయి. ఉదాహరణకు ఒక డాక్టర్, ఆ డాక్టర్ దగ్గరకు ఒక పేషెంట్ వెళ్ళాడని మనం అనుకుందాం. ఆ వెళ్ళిన పేషెంట్ అతనికి సంబంధించినటువంటి ఒక పుండు గాయాన్ని డాక్టర్ చూసిన తర్వాత, ఒకవేళ డాక్టర్ ఆ పుండును చూసిన తర్వాత అసహించుకొని, అసలు ఇప్పుడు రావాల్సింది, ఇక డౌటే, ఇక నువ్వు పోయేటట్టున్నావు, ఇక గ్యారంటీ లేదు అన్నాడు అనుకో, ఆ డాక్టర్ వైద్యం చేయకముందే ఆ వ్యక్తి కృంగిపోతాడు పేషెంట్. ఇక నేను ఉన్నాను, నేను పోతాను, ఆ డాక్టర్ అనే మాటకే సగం చచ్చిపోతాడు. ఒకవేళ డాక్టరు సమయస్ఫూర్తి గల డాక్టర్ అయితే, ఎన్నో ఆపరేషన్ చేశాను, ఇదే ఉంది, తగ్గిపోతాది అని ఒక మాట అంటే ఆ పేషెంట్ కొద్దిగా సంతోషం వ్యక్తం చేస్తాడు. అంటే నేను బ్రతుకుతాను, నేను బాగుపడతాను. ఆ డాక్టర్ అనే మాటల్లోనే ఆ పేషెంట్కు బలమా బలహీనత, వైద్యం చేయించుకుంటే బ్రతుకుదానా బ్రతకలేనా అనేది అతనే ఆలోచించుకుంటాడు, అతనే విమర్శించుకుంటాడు.
ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఆ డాక్టరు పేషెంట్ల పట్ల ఎలా ప్రవర్తించాలంటే మంచిగా దయగల మాట చేత ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకపోతే వచ్చిన పేషెంట్ కుంగిపోతాడు. అంటే మానవ శక్తి ఉంది, మానవ శక్తి ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, అదేవిధంగా మరి చదువుకునే పిల్లలు, మరి తల్లిదండ్రులు ఆ చదివే పిల్లలు ఏం చేయాలంటే ప్రోత్సహించాలి, మాటల చేత కూడా ప్రోత్సహించాలి. చదివే వాళ్ళను పట్టుకొని ఇక మీరు ఎంత చదువుతారు, ఇక చదివింది పక్కన పెట్టేసేయండి, ఈ చదివింది అయ్యింది లేదు పెట్టింది లేదని ఒక మాట అంటే కృంగిపోతాడు. ముందే చదివింది అర్థం కాలేదు, వీళ్ళ మాటలు వచ్చేసరికి ఈ చదువుతూ ఏమవుతుంది. చాలామంది మరి కళాశాల చేరిన తర్వాత అక్కడ వారు పెట్టే ఒత్తిళ్లకు ఇంటి దగ్గర తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళు మాట్లాడే మాటలకు తట్టుకోలేక, అటు వాళ్ళకు చెప్పలేక ఇటు ఇంట్లో చెప్పుకోలేక కృంగిపోయి ఇక ఈ చదువుల భారం వలన మరి ఎంతో మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మాట వలన మరి ఎంతో మేలుంది, మాట వలన ప్రమాదం కూడా ఉంది. మనిషి ఎదుటివాని పట్ల ఎలా మాట్లాడాలనేది తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిరుద్యోగి విషయమై, ఒక ఉద్యోగం రాని వ్యక్తి విషయమై, ఇక ఎవరికి వస్తాయి ఈ ఉద్యోగాలు? పని చేసుకుంటే బాగుండాలంటే ఇక చదివేవాడు కూడా పుస్తకం పక్కన వాడిస్తారు, ఇక నాకు రాదు. లేదు చదువు బ్రదర్, సాధిస్తావు, నువ్వు ప్రయత్నించు అంటే ఆ మాట చెప్పిన వ్యక్తి వలన ఆ మాటకు ప్రేరేపితుడై చదవడానికి పూనుకుంటాడు. మనం మాట్లాడే మాటలోనే ఎదుటివాడు సంతోషం వ్యక్తం చేస్తాడు లేదా కృంగిపోతాడు. మనుషుల మాటకే మరి శక్తి ఉంది. ఆ మాట ప్రయోగించే విధానాన్ని బట్టి ఒక వ్యక్తి మరి ముందుకు వెళ్ళడమా వెనక్కి రావడం అనేది మనకు తెలిసిన సత్యం. ఇది మనిషి మాటకే ఇంత బలం ఉంటే మరి దేవుని యొక్క మాట, ఆయన మాట ఎంత శక్తి కలది, ఈ విశ్వాన్ని సృజించింది. చూద్దాం పిల్లలు, ఆయన గురించి, ఆయన మాట గురించి వ్రాయబడిన మాట, ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. పిల్లలు, యెహోవా స్వరము ఎలాంటిదట? యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. ఆయన మాట బలమైనది, బలం. ఆయన మాటే సృష్టిని కలిగించింది. కలుగునుగాక, 1వ దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం, ఆ అన్ని దినాల్లో ఏమి కలిగాయో మనకంతా తెలుసు. ఆదికాండం ప్రారంభాధ్యాయం. బలమైన మాట అయినది. యెహోవా స్వరము బలమైనది. స్వరము, ఆయన మాట బలమైనది, నిజంగా బలమైనది. ఇంకా తర్వాత చూద్దాం, అక్కడ 5వ వచనం చూద్దాం. 5వ వచనం, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. వృక్షాలను విరిచేస్తుంది. తర్వాత యెహోవా లెబనాను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. వృక్షాలే ముక్కలైపోతాయి, చెట్లు ముక్కలైపోతాయి. మరి గాలులకు, వర్షాలకు చెట్లు విరిపడిపోయి ఉంటాయి. మరి పెద్ద పెద్ద క్రేన్లు వచ్చి మరి లేపితే కానీ లేకపోతే అయితే 2-3 కలిసి లేపాలి. అలాంటి పెద్ద పెద్ద చెట్లే ఏమైపోతాయి? ముక్కలు ముక్కలు చేసేయగలడు ఆయన. బలము గలవాడు ఆయన. ఆయన స్వరమే బలమైనది.
ఆయన స్వరమే గర్జించు సింహం వలె ఉంటుంది. ఆయన స్వరమే ఉరుము లాంటిది. ఆయన స్వరంలో, ఆయన మాటలో బలం ఉంది. ప్రియమైన దేవుని పిల్లల, బలవంతుడైన దేవుడు ఆయన. ఆయన మాటే, దేవుని మాటే యేసుక్రీస్తు మాట. దేవుడు ఏమంటాడో యేసుక్రీస్తు కూడా అదే పలుకుతాడు. యేసు ఏం పలికాడో ఆ పలికిన మాట దేవునిదే. మరి ఆయన గురించి, ఆయన మాట గురించి ఏమన్నాడో ఇంకో క్వశ్చన్ చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం కలిసి ఉంటాయి చూడండి. అక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం, 3వ వచనం 4వ వచనం కలిపి ఉంటాయి చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత, మహత్తుగల మాట చేత, మహత్తుగల మాట, గొప్పది బలమైన మాట చేత ఏం చేస్తున్నాడట? సమస్తమును నిర్వహించుచు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు మనకు తెలుసు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు, ఆ కార్యక్రమం నిర్వహించే వారికి తెలుసు. ఆ కార్యక్రమంలో బాధ్యత, బరువు ఎంతో. వచ్చి తిని వెళ్ళిపోయే వారికి ఏం తెలుసు? బాధ. కార్యక్రమాన్ని మీద వేసుకొని చేసే వాళ్ళకు ఉంటారు ఆ భారం, ఆ బాధ్యత. ఇక్కడ ఆయన తన మాట చేత సమస్తాన్ని నిర్వహించుతూ ఉన్నాడు. సమస్తాన్ని నిర్వహించే ఆయన ఎంత పని పెట్టుకున్నాడు, అంత పని చేస్తున్నాడంటే ఆయన శక్తి ఏంటి? ఆయన తన మాట చేతనే మరి పని జరిగిస్తూ ఉన్నాడంటే ఆయన మాటకున్న శక్తి ఎంత గొప్పది. ఇది మనం ఆలోచించాలి. దేవుని మాటలో శక్తి, ఆయన స్వరంలో బలం, ఇది మనం ఆలోచిస్తూ ఉన్నాం. దేవుని మాటే యేసు మాట, ఆయన మాట మహత్తుగల మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి గొప్ప దేవుడు, బలమైన దేవుడు తన మనసులోని మాట ఏం చేశాడంటే తన పిల్లలకు తెలియాలని సుమారుగా 42 మంది ప్రవక్తల చేత వ్రాయించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, ఆయా కాలాలలో తన భక్తుల చేత మన చేతిలో పెట్టాడు. మరి ఈ మాటలు మనం ఎంతవరకు చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు యొక్క మాట గురించి వ్రాయబడిన మాట ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, దయగల మాట, యేసు మాట దయగల మాట. యేసు పలికిన మాటలు దేవుడు పలికిన మాటలు. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటాయంటే ఉరుము వలె ఉంటుంది, శక్తి గలది. అలాంటి మాట యేసు పలికినప్పుడు ఈ సమాజం విన్న తర్వాత ఆ మాటలను బట్టి ఏమనుకున్నారంటే ఈయన నోటి నుండి వచ్చే ఈ మాటలు ఎలాంటివంటే దయగల మాటలు. ఆశ్చర్యపడ్డాము. అంత బలమైన దేవుడు దయగల మాటలు యేసుతో పలికించాడు. ఈరోజు మనం అనుభవించే ఎలక్ట్రిసిటీ, పవర్, కరెంట్ ఎక్కడో ఒక చోట పెద్దగా ఉన్నటువంటి పవర్ స్టేషన్లో ఎక్కువ హై పవర్లో ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద వైర్ల ద్వారా వచ్చి చిన్న చిన్న సబ్ స్టేషన్లకు వచ్చి, అక్కడ నుండి ట్రాన్స్ఫార్మర్కి వచ్చి, అక్కడ నుండి మన ఇంట్లోకి బోర్డులోకి వచ్చి, అక్కడ నుండి మన మొబైల్ని ఛార్జ్ చేస్తాం. మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి పవర్ కొంతే, కానీ పెద్ద పెద్ద వైర్లలో వెళ్ళే పవర్ ఎక్కువ. ఇది మనకు అర్థమైతే
బలమైన దేవుడు ఆయన మాటలు మరి యేసు చెప్పినప్పుడు, ఆ యేసు పలికినప్పుడు సమాజంతో దయగల మాటలుగా వారికి అర్థమయ్యాయి. మనం కూడా కొన్ని సందర్భాలలో చాలా గట్టిగా మాట్లాడతాం, పిల్లలు భయపడిపోతారు. కొన్ని సందర్భాలలో ప్రేమతో మాట్లాడతాం. ప్రియమైన దేవుని పిల్లారా, యేసు మాట దయగల మాట. ఆ రోజు సమాజం విని ఆయన దగ్గరకు వచ్చేసారు. ఇంత మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్దాం అనేవాళ్ళు ఆలోచనతో కొంతమంది, అది పట్టించుకోకుండా భోజనాల కోసం వచ్చేవాళ్ళు కొంతమంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు మాట దయగల మాట. ఆయన మాటల చేతనే నిజంగా ఆయన చెంతకు వచ్చిన వారిని కనికరించి బాగుపరిచారు. ఆయన దయ చూపించారు. ఆయన మాటలో దయ, ఆయన చేతలో దయ. ఆయన ప్రేమించాడు. దయ చూపించాడంటే ప్రేమించాడు, దయ చూపించాడంటే రక్షించాలనే తపన ఆయనలో ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆయన మాటలు వినే మనం, ఆయన మాటలు వినేటువంటి సమాజంలో ఉన్నటువంటి మనుషులలో దయ ఉందా ఆలోచించాలి ఒకసారి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనుషుల మీద దయ చూపించాలి. వీటి మీద దయ చూపిస్తారంటే వారు ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల మీద దయ, కుక్క పెంచుకుంటే కుక్క మీద దయ, పిల్లి పెంచుకుంటే ఆ పిల్లి మీద దయ. ఈరోజే రీసెంట్గా నేను బస్సులో వచ్చేటప్పుడు ఒక సన్నివేశం చూసాను. ఇంటి ముందర మరి అతని ఇంటి ముందర పెద్ద ప్లేస్ ఉంది. మరి వాటర్ ట్యాప్తో ఒక పెద్ద పైప్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు మధ్యలో. అక్కడ ఏముందంటే అతడు స్నానం చేపిస్తూ ఉన్నాడు. దేనికంటే కుక్కకు. అది కూడా బాగా సహకరిస్తూ ఉంది. ఎన్నిసార్లు స్నానం చేయించాడు అంత ముందు. స్నానం చేస్తూ ఉన్నాడు, సబ్బు రుద్దుతూ ఉన్నాడు. మనుషుల మీద దయ చూపి అక్కడ మనుషుల మీద దయ కనబడలేదు, కానీ జంతువుల మీద దయ కనబడతా ఉంది ఆ పిక్చర్ చూస్తానే. ఆ వ్యక్తి అతని తండ్రికి బ్రతుకున్న దినాలలో ఒక్కసారైనా స్నానం చేయించాడో లేదో కానీ కుక్క మాత్రం స్నానం చేయిస్తూ ఉన్నాడు. మనిషి జంతువుల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, జంతువుల మీద దయ చూపిస్తూ ఉన్నాడు కాపాడాలని. మనిషి మీద దయ చూపించడం లేదు, మనిషి మీద ప్రేమ చూపించడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు వచ్చాడు ఆయన జంతువుల మీద కాదు, వచ్చిన మనుషుల మీద. మనుషులే ముఖ్యం, మనుషులే దేవుని పిల్లలు. వారి మీద ప్రేమ చూపించాడు, దయ చూపించాడు. దేవుడి మాట బలమైనవి. ఆ బలమైన మాటలు తన మనసులో పెట్టుకొని మరి ఎలా మాట్లాడాలంటే కనికరంతో దయతో మాట్లాడేసరికి ఆశ్చర్యపోయారు. ఆయన దగ్గరికి వెళ్ళాలని జన సమూహం లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోయింది. అలో సమాజం కుళ్ళుకున్నారు ఆయన చూసి. అందరూ ఆయనకి వెళ్ళి ఆయన ఫాలో అవుతున్నారు, మా దగ్గర ఎవరు ఉండకుండా వెళ్ళిపోతారు. మరి అలా ఆలోచించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు మాటలో దయ. ఆయన మాట వినేటువంటి మనలో కూడా ఎలా ఉండాలంటే దయ ఉండాలి. మనం దయగల మాటలు మాట్లాడాలి, దయ చూపించాలి. ఈరోజు సమాజంలో అలాంటి పరిస్థితులు కనబడడం లేదు. మనుషులు మాట్లాడే మాటలలో ఎదుటివాడిని మోసం చేసే విధంగా ఉన్నాయి, బాగుపరిచే విధంగా కనబడడం లేదు. దేవుడి మాటే బాగుపరిచే విధంగా ఉంది, కానీ మనిషి దగ్గరికి వస్తే మనిషి ఎదిగే కొద్ది తొక్కే విధంగానే అతని మాటలు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు సమాజం. నిజంగా మనుషుల మాటలు లోనైపోయి ఎందరో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సమాజంలో నిరుద్యోగి ఎవరో ఒక వ్యక్తి పరిచయం అవుతాడు, నీకు ఉద్యోగం చూపిస్తానంటాడు, ఒక 2 లక్షలు కట్టాలంటాడు. 2 లక్షలు ఏదో ఉద్యోగం వస్తుంది కదా, 2 లక్షలు కట్టేసరికి ఇక ఉద్యోగం కోసం ఎదురు వస్తూ ఉంటాడు. ఇంకా ఆ వ్యక్తి ఇదిగో 2 నెలల టైం ఉందంటాడు. 2 నెలల సమయం గడిచిన తర్వాత ఇదిగో ప్రభుత్వం పడిపోయిందంటాడు. ప్రభుత్వం ఎలక్షన్ జరిగి నిలబడిన తర్వాత అందరూ మరి వారి బాధ్యత స్వీకరించాలి కదా, ఇంకొక నెల టైం పడుతుంది అంటాడు. ఇక అందరూ కుదురుకున్న తర్వాత నేను టైం పడిన తర్వాత ప్రభుత్వం స్పందించలేదు అంటాడు చివరికి. అంటే ఇలాంటి సమాజంలో ఎందరో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులను వారి యొక్క అవసరతను ఎరిగిన వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. మనిషి మాటలో మోసం మాయ. దేవుని మాటలోనే మరి సత్యం కనబడతా ఉంది. ఆ
ఆయన మాటలోనే యథార్థ కనబడతా ఉంది. ఇక అదేవిధంగా యూత్ మాయ మాటలకు లోనై ప్రేమ పేరిట తమ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలు, లేడీస్, గర్ల్స్. ఎవరో ఒక వ్యక్తి చక్కగా రెడీ అయిపోయి ఒక బైక్ వేసుకొని వచ్చి ఐ లవ్ యూ అంటే ఇక ఆ మాటలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకొని ఇక తర్వాత పట్టించుకుని వదిలేసినప్పుడు లభో దిగు అంటా ఉన్నారు. నిజంగా ఆ మాటకు విని మరి నాశనమైన వారు ఉన్నారు. అసలు అబ్బాయి ఏంటి, అతని స్థితి ఏంటి, అసలు గుణవంతుడా, ఈ ఆలోచన లేవు. మాటల చేతనే మోసపోయిన వారు ఉన్నారు. కానీ దేవుని మాట మోసగలమైనది కాదు. దేవుని మాట యథార్థమైనది. ఆయన మాట బాగుపరిచేది, నిలవబెట్టేది. మరి ఇలాంటి మహత్తు గల దేవుని మాటల దగ్గరికి వస్తే మనుషుల యొక్క జీవితాలు బాగుపడతాయి. ఆయన మాటలు, దేవుని మాటలు గుర్తినటువంటి భక్తులు ఏమంటున్నారో కొన్ని వచనాలు చూసుకున్నాం. కొన్ని వచనాలు చూసుకున్నాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. భక్తుడు అనుభవపూర్వకంగా నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో నాకు నెమ్మది కలిగేసింది. ఇదే నీ మాటే. నీ మాటే శక్తి గలది, నీ మాటే మహత్తు గలది, ఈ మాటే దయగల మాట. మనుషులు నమ్ముకుంటే నెమ్మది లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే ఈ మాటే. ఇంకో వచనం చూసుకున్నా. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. దేవుని మాట ఎలా ఉంటుంది అనడానికి ఈ వచనాన్ని మనం చూసుకుంటా ఉన్నాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. తప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. శుభ సమాచారం, మంచి సమాచారం. నిజంగా దూరదేశం నుండి ఒక సమాచారం, ఒక వార్త మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని నోటి నుండి ఒక మాట మన దగ్గరకు వచ్చినప్పుడు, మనకు ఒక కొత్త సంగతి తెలిసినప్పుడు, మనల్ని మరి వేదంలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, మనల్ని బలపరిచే మాట మన చెవి వినబడినప్పుడు, ఆ సమాచారం మనకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇదిగో తప్పిగలవాడు, ఎండవేడి మీకు బాధతో ఉన్న వ్యక్తి చల్లటి నీరు కోసం ఆ వెతికినప్పుడు, అవి దొరికినప్పుడు ఎంత సంతోషిస్తాడో అలా ఉంటుందని ఒక అర్థమే విధంగా మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ తప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లా ఉంటుందో, దూరదేశంలో వచ్చిన సమాచారం కూడా, శుభ సమాచారం కూడా అలా ఉంటుందని దేవుని మాట మనం అర్థం చేసుకునే విధంగా ఇక్కడ చెప్పబడేది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక మాట చూసుకుందాం. పిల్ల కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును ఏం చేస్తారట? తెప్పరిల్ల చేయును. దేవుని మాట యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేయును. ఈ పదం బైబిల్ చదివిన వారికి కొంచెం అర్థమై ఉంటుంది. పాత నిబంధనలో మీకు అందరూ తెలుసు, ఒక ఆయన యాకోబుకు ఎంతమంది పిల్లలు? 12 మంది. ప్రారంభంలోనే కొన్ని దినాలకు ముందే
యోసేపు గారు చనిపోయినట్టుగా అందులో ఏం చేస్తారంటే చిత్రీకరిస్తారు. ఒక గుంటలో పాడేసి, ఇదిగో నువ్వు ప్రేమించే కుమారుడు చచ్చిపోయాడు, క్రూరముగా తినేసిందని అతని గుంటలో పడేసి తర్వాత అమ్మేసి అతనికి ఉన్న వస్త్రాన్ని తీసుకెళ్ళి యాకోబుకు చూపిస్తారు. ఆ కుమారుడు చచ్చిపోయాడని బాధతో కృంగిపోయిన వ్యక్తికి తర్వాత ఎప్పుడు తెలుస్తా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. ఈ సమాచారం విన్న తర్వాత అతను ఏమన్నాడు ఒకసారి ఆ మాట చూసుకున్నాం. ఈ సమయంలో ఆదికాండం 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండం 45వ అధ్యాయం చివరిలో ఉంటారు చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం 27, 28 చదువుకున్నాం ఒకసారి. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పి అతడు తనను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణం ఏమైంది? తెప్పరిల్లేను. అప్పుడు ఇశ్రాయేలు అంటే యాకోబు అంటా ఉన్నాడు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చచ్చిపోయాడు అనుకున్నాను కదా, నేను చావక మునుపు వెళ్ళి అతను చూసేదనని చెప్పాను. యాకోబు యోసేపు విషయమై నా కుమారుడు బ్రతికున్నాడని ఆ వార్త విన్న తర్వాత తన ప్రాణం ఎలా తెప్పరిల్లిందో, సంతోషం వ్యక్తమైందో అతని జీవితంలో. నా కుమారుడు బ్రతికి ఉన్నాడా, ఇన్ని రోజులు నేను చనిపోయాడని ఇంత బాధపడ్డాను, బ్రతికి ఉన్నాడంటే ఇదే సంతోషం నాకు చాలు అని యాకోబు ఎలా అయితే తన ప్రాణం తెప్పరిల్లిందో మనం ఇందాక చదువుకున్న మాట. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును, మన ప్రాణాలను కూడా ఆయన మాట చదువుకుంటే మన ప్రాణములను తెప్పరిల్ల చేయును. నా జీవితం ఏంటి ఇలా అయిపోతుంది, నా పరిస్థితి ఏంటి ఇలా ఉంటుంది, అసలు నేను ఏమైపోతున్నాను, నా గమ్యం ఏంటి, నేను వెళ్ళే రోజు సరైనదేనా కాదా, మనకి డౌట్ అనిపిస్తూ ఉంటాను. దేవుడు నన్ను గుర్తించాడా, అసలు దేవుడు నన్ను పట్టించుకున్నాడా, దేవుడు నన్ను దాటిపోయాడా? ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మన లైఫ్లో ఆయన మాటలు మనకు వచ్చే డౌట్స్కు మనం ఎవరైనా దైవసేవ ద్వారా విన్నప్పుడు ఎలా ఉండాలంటే మన ప్రాణం కూడా ఎలా ఉండాలి, ఆ సమయంలో తెప్పరిల్చబడుతుంది, మన ప్రాణం కూడా తెప్పరిల్లుతుంది. అంటే దేవుడి మాట నిలబెట్టేది. కృంగిపోయిన మనల్ని ఇక ఏ మనిషి పైకి లేపలేడు, ఏ మనిషి లేపలేడు. ఇంకా నువ్వు పోతావు, అయిపోయింది, లైఫ్ క్లోజ్ అయిపోయింది, ఇక ముగించు అంటారు, అనే విధంగా మనుషులు అంటారు. కానీ దేవుడు మాత్రం చేయి పట్టుకొని పైకి లేపుతాడు. అలా మనల్ని బలపరిచేటువంటి శక్తి గల మాట దేవుడి మాటే. అలాంటి దేవుని మాటలను, యథార్థమైన మాటలు మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి, ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. మరి మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరం ప్రియమైన దేవుని పిల్లలారా, మనమైతే మన దగ్గర ఉన్న వాళ్ళైతే నేర్చుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉన్నారు. ఇంకా ఎవరైనా అవసరం లేదు, నేర్చుకోకపోతే ఏమవుతుంది అని ఒకవేళ అనుకుంటే చివరిలో ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతాడంటే, ఎలాంటి బాధలో వెళ్ళిపోతాడంటే, తన నోటిలో ఉండే ఎలాంటి మాట చివరిలో వస్తాడంటే దేవుడు బైబిల్లో ముందే చెప్పేశాడు, ముందే చెప్పాడు. చూద్దాం చివరి మాట. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. పిల్లరా, అయ్యో అయ్యో ఏమైంది? అయ్యో అంటే ప్రాణం పోయే విధంగా ఉందా? ఏదైనా కీడు సమాచారం చిరిగబడిందా? ప్రమాదం ఏమైనా ముంచుకొని వస్తుందా? అయ్యో అని ఎందుకు అనాలి? అయ్యో. తర్వాత
ఉపదేశం, దేవుడు చెప్పే మాటలు, దైవ సేవకులు చెప్పే మాటలు, ఈ ఉపదేశము అసలు నేను ఎట్లా త్రోసేసాను. వాళ్ళు చెప్తా ఉంటే నేను వద్దన్నాను, ఇవి నాకు ఈ మాట నాకు కాదన్నాను, ఇవి నాకు అవసరం లేదన్నాను. అంటే చివరి స్టేజ్లో అలా అనాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడు ముందే చెప్తా ఉన్నాడు, అయ్యో. తర్వాత కంటిన్యూగా అక్కడే, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, అంటే తనకు తానే నేను ఎందుకు వినలేదు, ఈ ఉపదేశాన్ని ఎందుకు త్రోసివేశాను. తర్వాత నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించను. దైవసేవకు చెప్పిన మాట వినకపోతే, నా మనసు చెప్పిన మాట కూడా నేను వినకపోతే, నా హృదయం చెబుతున్నా కానీ ఎందుకు వినలేదు, నా హృదయ గద్దింపును కూడా నేను ఎట్లు తృణీకరించాను. ఎలా తృణీకరించాను, అసలు ఎట్లా ఆ సమయంలో ఎలా విడిచిపెట్టాను నేను అనవలసిన పరిస్థితి వస్తుంది. తర్వాత నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు చెప్పారు ఆ రోజు వింటే బాగుంది, ఆ రోజు నేను ఎందుకు వినలేకపోతుంది, ఆ రోజు నా మనసు చెప్పినా ఎందుకు వినలేదు అని చివరిగా ఒక మనిషి తన గురించి తానే అద్దం ముందుకు వెళ్ళిపోయి చూసుకుంటే, అలా ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మహత్తు గల మాట, దయగల మాటలు, బ్రతికించే మాటలు, ఈ మాటలు త్రోసివేస్తే చివరికి పరిస్థితి అదే. ఎందుకు ఆ రోజు వద్దన్నాను, ఆ రోజు గుచ్చుకునేటప్పుడు ఎందుకు వెనకడిగేశాను, ఆ రోజు ఉంటే బాగుపడేవాడినే కదా. మనం కూడా అప్పుడప్పుడు మనుషులు సహాయిస్తూ ఉంటాం, మనం కూడా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ రోజే ఆపరేషన్ జరిగింటే బతికేవాడు, వదిలేసుకున్నాడు, సిగ్గుపడ్డాడు, హాస్పిటల్ పోలేదు, ఈరోజు చచ్చిపోయాడు. అలా ఉంటుంది మన పరిస్థితి. దేవుని మాటలు కఠినంగా కనబడతాయి, కానీ అవి మనం బాగు చేసేది. ఒక టీచర్ వేసిన తర్వాత మంటగా అనిపించవచ్చు, కానీ బాగుపరిచే మాటలే. ఒక ఇంజక్షన్ వేసినప్పుడు ఇబ్బంది పడతారు కొంతమంది, కానీ అది మేలు కోసం వేస్తూ ఉంటారు. కొంతమంది ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు, చేదని వద్దంటారు, అలవాటు ఉండదు, అలాగే ఉండిపోతారు. కానీ చేదైనా అది ఉపయోగకరమైనది, మేలుకరమైనది, అది రోగాన్ని నయం చేసేది. దేవుని మాట కూడా మన స్థితిలో ఎలా ఉన్నా కానీ బలపరిచే మాటే. మనం సన్మార్గంలో లేనప్పుడు ఆ మాట మనల్ని గుచ్చుకునే విధంగా అనిపిస్తుంది, కానీ ఆ మాట వింటే, ఆ ఉపదేశాన్ని త్రోసివేయకపోతే మనం బాగుపడదాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మహత్తు గల దేవుని మాట. ఈ మాట వింటే మనం జీవిస్తాం. ఆయన మాట మన ఆత్మలను రక్షించడానికి శక్తి గలది. ఈ విషయాలు మనకు తెలుసు. మరి ఇలాంటి గొప్ప దేవుని మాటలు మనమందరం మరి మనుషుల వైపు చూడకుండా మరి దేవుని వైపు చూస్తూ, ఎన్నో సంగతులు ఎంతో మంది దైవసేవకుల ద్వారా వింటూ ఉన్నప్పుడు వాటన్నింటినీ వింటూ చక్కగా రాసుకుంటూ మరి మీరందరూ ఆత్మీయంగా బలపడాలని ఈ యొక్క మాట తెలియజేస్తా ఉన్నాం పిల్లారా. మరి అందరూ ప్రార్థనలో ఏకమించవలసిందిగా ప్రేమతో కోరుకుంటూ ఉన్నాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ యొక్క బలమైన ఆయన స్వరాన్ని బట్టి, బలమైన నామం బట్టి నాయన ప్రార్థిస్తూ అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. తండ్రి, మీ యొక్క మహత్తుగా మాట చేత సమస్తాన్ని నాయన నిర్వహిస్తూ ఉన్నారు తండ్రి. మేము అడగ మునిపే మాకు అవసరమైనవన్నీ తండ్రి ప్రకృతిలో పొందుపరిచారు నాయన. మా యొక్క జీవితంలో నాయన ఎప్పుడు ఏ స్థితిలో ఏమి అవసరమో నాయన వాటన్నింటినీ తగిన కాలమందు తండ్రి మీరు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు. మేము చేయవలసినంత ఒకటే, మీకు విధేయులుగా జీవించాలి. మీ యొక్క మాటను ఆయన, మీ యొక్క ఉపదేశాన్ని తండ్రి మేము త్రోసివేయకూడదు. ఆ రీతిగా నాయన మేమందరం ఈ ఉపదేశాన్ని ఆయన తృణీకరించక, ఈ యొక్క మాటకు ఆయన విధేయులమై వాక్యానుసారంగా జీవించేటువంటి మనస్సు ఆయన మాకు కలిగించమని. అలా లేకపోతే తండ్రి మీ యొక్క ఉగ్రతకు నాయన మేము పాత్రం అయిపోతాం. మేము వచ్చింది నాయన
రక్షించబడడానికి, ఉగ్రత పోవటం కాదు. మా యొక్క జీవితంలో నాయన నీ విరోధంగా, నీ యొక్క మాట విరోధంగా తండ్రి మేము ఏ రీతిగా జీవించామని ఆయన వాటన్నింటిని బట్టి క్షమించమని వేడుకొలుస్తూ ఉన్నాం. మమ్మల్ని నిలబెట్టండి. నీ యొక్క మహత్వ గల మాటలను ఆయన సమాజానికి పంచే విధంగా నీ యొక్క వాక్యానికి సహకారులుగా మేము ఉండినట్లు ఆయన మాకు సహాయత దయచేయమని కోరుస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీ యొక్క పిల్లలందరినీ ఆయన జ్ఞాపకం చేసుకోమని, వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన చక్కగా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను తండ్రి మెరుగుపరచమని, ఆరోగ్యంతో ఉన్నటువంటి వారిని ఆయన స్వస్థపరచమని, మేమందరం ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం కలిగి నీ పనిని జయించిన ఆయన నువ్వు ఉన్నటువంటి ఆ మహాలకు చేరుకునే విధంగా సహాయత దయచేయమని, తిరుగు ప్రయాణంలో వెలుస్తూ ఉండగా ఆయన మాకు తోడుగా ఉండమని ఈ ప్రార్థన ఈ ప్రేమవాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.